ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో తోటకూర అంటే కొన్ని ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేశాను. అవైతే వీడియో తీస్తున్నానండి, మీకు కూడా చూపిద్దామని. ఇది వచ్చేసి తోటకూర, చాలా పెద్ద ముక్కలు అయిపోయినాయి అన్నమాట. ఇవి చిన్నగా ఉన్నప్పుడు నేను వీడియో తీసి పెట్టాను, మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాను. ఇవైతే చాలా హైట్ అయిపోయినాయి, సీడ్స్ కూడా వచ్చేసినాయి కొన్ని మొక్కలకైతే. ఇవైతే ఈ తోటకూర మొక్క అయితే సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా వాటిని వదిలేసి మిగతా తోటకూర అయితే నేను తీసుకున్నాను కొన్ని. ఇంకా చూసారా విత్తనాలు ఎలా వచ్చేసినాయో. ఇంక వీటిని వదిలేసాను అనమాట. తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత తీసుకొచ్చి అనేసి ఇంక చాలా పెద్దగా ఎదిగిపోయినాయి మొక్కలన్నీ. ఇంకా ఈ మూలను కొంచెం ప్లేస్ ఉంటే ఇందులోనే వచ్చేసి గోంగూర వేసాను. గోంగూర కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ మూలన కొంచెం ప్లేస్లో వేసాను అనమాట కొన్ని విత్తనాలు, చాలా బాగా వచ్చింది గోంగూర కూడా. ఈ గోంగూర కూడా కొంచెం తీద్దామనేసి వచ్చాను అనమాట. కొన్ని ఆకుకూరలు అయితే తీసుకుందాం అనేసి వచ్చాను. గోంగూర అయితే కొంచెం తీసుకున్నాను, అంటే కొంచెమే తీసానండి, మొత్తం అంతా తీయలేదు. పప్పులో వేద్దామనేసి ఎంత కావాలితే అంత తీసుకుందాం అన్నట్టుగా వచ్చాను. ఇంకైతే గోంగూర కొంచెం తీసుకున్నాను. తర్వాత తోటకూర కూడా కొంచెం తీసాను. తోటకూర అయితే అసలు కాడలు లావైపోయినాయండి, బాగా ముదిరిపోయినాయి. అయినా ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసాను అనమాట, లావుగా ఉన్నాయన్నీ తీసాను. ఆకులు పప్పులో వేసి ఆ కాడలు కర్రీ బాగుంటుంది కదా, ఆ కర్రీ చేసుకుందాం అన్నట్టుగా కాడల్ని ఇంకా అలా మొక్కలను తీసేసాను. ఈ తోటకూర అంతకు ముందు తీసింది వచ్చేసి గోంగూర అనమాట. ఇవి వచ్చేసి టమాటా మొక్కలండి. ఇవి మనం నారు వేసాం కదా ఎత్తుకొని, వాటిలో రెండే బతికాయి. ఇవి వచ్చేసి బొబ్బాస్కాయ మొక్కలు. ఇవి కూడా మన వీడియో పెట్టాను కదా, ఇవి బాగానే బతికినాయండి. బొబ్బాస్ మొక్కలు, టమాటా మొక్కలును కనకాంబరాలు అంతగా బతకలేదు, బొబ్బాస్ మొక్కలు బాగా బతికాయి. ఇది వచ్చేసి మునగరొబ్బ ఇక్కడ వేసాను. ఈ మునగరొబ్బ కూడా చక్కగా వచ్చిందండి. ఇది కూడా కొంత తీసుకున్నాను. కొంచెం ఇది కొంచెం మునగాకు, కొంచెం తోటకూర, కొంచెం వచ్చేసి గోంగూర తీసుకున్నాను. ఇక్కడ విత్తనాలు పెట్టామండి, బేరు విత్తనాలు, అలాగే ఆనపకాయ విత్తనాలు అవి పెట్టామన్నమాట. అవి కూడా మొక్కలు వచ్చాయనేసి చూపిస్తున్నాను. ఇది బొబ్బాస్ మొక్కే. ఇంకా మిగతావన్నీ వచ్చేసి ఆనప విత్తనాలు, బేరు విత్తనాలు పెట్టినాయి, పాదులు వచ్చినాయి. అవి మళ్ళీ గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ మీకు తీసి పెడతాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అవేనండి. ఇది వచ్చేసి మల్లెంటు, ఇది కడియం నుంచి తీసుకొచ్చిన మల్లెంటు అండి. ఇది చిన్న మొక్కే, చక్కగా మొగ్గలు వచ్చింది అని చూపించాను మీకు. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వచ్చేసి మల్లె మొగ్గలు. ఇంకా ఆకుకూరలు కోసుకున్న తర్వాత పైకి వెళ్ళాను, ఈ పువ్వులు కోద్దామనేసి వెళ్ళాను అనమాట. ఇవి మొన్న వీడియో పెట్టాను, కొత్తగా వచ్చిన మొగ్గలు అనేసి. ఆ మల్లెంటేనండి, చిన్న మల్లె మొగ్గలు ఇవి చాలా వచ్చేసినాయి అనమాట. చక్కగా రోజు 2 మూరల దాకా అవుతున్నాయి ఈ పువ్వులు. మీకు చూపిద్దామనేసి ఇలా తీసాను అనమాట కోసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా గార్డెనింగ్ వీడియో. చాలా బాగుంటున్నాయండి మొగ్గలు కూడా. ఇది వచ్చి ఈరోజు హార్వెస్ట్, తర్వాత నేను మొగ్గలు కట్టిన మాల అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.